సుగాలి ప్రీతిని 10 మంది చంపేశారు. 14 ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపేశారు. సుగాలి ప్రీతిని చంపిన వారిని శిక్షించకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు? సుగాలి ప్రీతి తల్లి అసలైన హీరో. మేము అధికారంలోకి రాగానే తొలి కేసు సుగాలి ప్రీతిదే. ఈ డైలాగ్లన్నీ ఎవరో చెప్పినవి కాదు. చంద్రబాబు పార్ట్నర్ ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓట్ల కోసం చెప్పిన మాటలే. ఎన్నికలకు ముందు, అధికారం రాకముందు ఈ ఆడబిడ్డ తల్లి కన్నీళ్లను తన అధికారం కోసం వాడుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం సీట్లో కూర్చోగానే చీట్ చేసేశారు. ఆఖరుకు సుగాలి ప్రీతి తల్లి రోడ్డెక్కి పవన్ కళ్యాణ్ చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని తలుచుకొని గుండెలవిసేలా కన్నీటి పర్యంతమయ్యే దుస్థితికి తీసుకొచ్చారు. అవసరం తీరిపోయింది కదా అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది నా బాధ్యత కాదంటూ చేతులు దులిపేసుకోవటాన్ని చూసి మహిళా లోకమంతా నివ్వెరపోతోంది. సుగాలి ప్రీతి కేసు విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల స్వార్థపూరిత డ్రామా బట్టబయలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అంశంపై పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి మరీ డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆమె తల్లి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా కప్పదాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. సుగాలి ప్రీతిని చంపిన వారిని అధికారంలోకి రాగానే శిక్షిస్తాం, తొలి కేసు ఇదే అంటూ బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆమె తల్లిని నమ్మించి నట్టేట ముంచేశారు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. కర్నూలు నగర శివారులో నివాసం ఉండే రాజు నాయక్, పార్వతీదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఉండేది. 2017 ఆగస్టు 19న ప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అఘాయిత్యం చేసి చంపేశారని మొదటి నుంచే సుగాలి ప్రీతి తల్లి పోరాటం చేస్తోంది. ఎన్నికల సమయంలో సుగాలి ప్రీతి కేసును తమకు అనుకూలంగా మార్చుకున్నారు కూటమి నేతలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు వెళ్లి జనంతో కలిసి హంగామా సృష్టించి సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేత కూడా ఎన్నికల్లో కూటమికి ప్రచారం చేయించుకున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. సుగాలి ప్రీతి తల్లి చేస్తున్న పోరాటం, ఆవేదనను అవమానించేలా మాట్లాడుతున్నారు. అసలు సుగాలి ప్రీతి తల్లి తనపై విమర్శలు చేయటం ఏంటంటూ ఎదురుదాడికి దిగారు పవన్ కళ్యాణ్. పార్వతి ఎన్నిసార్లు అడిగినా కలవడానికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అసలు కేసుపై ఎలాంటి విచారణ జరిపించకుండా సుగాలి ప్రీతిని చంపిన వారిని ఎవరిని శిక్షించకుండా న్యాయం చేయండన్న సుగాలి ప్రీతి తల్లిపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులందరినీ ఎదురుదాడి చేయండని ఆదేశించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. 8 సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి. మరి మేము ఎంతకాలం ఇలా పోరాడాలో చెప్పండి. స్కూలుకు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను? ఎందుకు శిక్షించరని అడుగుతా ఉన్నాను. మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. మరి నేను ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే, మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను. మీరు న్యాయం చేయలేరా? అసలు సుగాలి ప్రీతి కేసులో మొదటి నుండి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల వైఖరి మోసపూరితంగా ఉంది. అసలు ఈ సుగాలి ప్రీతి హత్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఉమ్మడి ప్రభుత్వంలోనే జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 8 ఏళ్ల క్రిందట అత్యాచారం చేసి హత్య చేశారు. తన కూతుర్ని అత్యాచారం చేసి హత్య చేశారని ఆ రోజే సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించింది. 2017 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదిక, సైటాలజీ రిపోర్ట్, హిస్టోపాథాలజీ రిపోర్ట్, సిడిఎఫ్డి సెంట్రల్ ల్యాబ్ రిపోర్ట్లు రూపొందాయి. ఈ రిపోర్ట్లన్నీ సుగాలి ప్రీతిది అత్యాచారం, హత్యేనని రుజువు చేసే ఆధారాలని సుగాలి ప్రీతి తల్లి చెబుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులు నిందితులతో కుమ్మక్కైపోయి అన్యాయం చేశారని అప్పటి నుండి పోరాడుతోంది సుగాలి ప్రీతి తల్లి పార్వతి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నిజంగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము పూనుకుంటాము.
ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ నా కూతురికి మనశ్శాంతిని కలిగించాలి. ఆ మనశ్శాంతి కలిగించడానికి నేను ఎంత దూరమైనా పోరాటం చేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 90 రోజుల్లో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యతను కూడా నిర్వర్తించకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తే వైఎస్ జగన్ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఉద్యోగాలు, 5 ఎకరాల భూమిని, ఇంటి స్థలాన్ని ఇచ్చి అండగా నిలిచారు. అలానే సుగాలి ప్రీతి తల్లి ఈ కేసులో సిబిఐ విచారణ కావాలని కోరటంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అందుకోసం జీవో కూడా జారీ చేసింది. ఈ తరుణంలో సుగాలి ప్రీతి కేసు విషయాన్ని పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి మరణించింది. నిందితుల్ని కాపాడింది చంద్రబాబు ప్రభుత్వమే అయినా వైఎస్ జగన్ పై బురద జల్లారు. కర్నూలు వెళ్లి సుగాలి ప్రీతి తరపున పోరాడతానని డైలాగులు చెప్పారు. ఎన్నికల్లో ఆమెతో కూడా కూటమికి ప్రచారం చేయించుకున్నారు. ఎందుకు ఆ కేసు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు? రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకు ఈ కేసు తేల్చలేకపోతా ఉన్నారు? ఈ ప్రశ్నలు అడుగుతా ఉంటే ఎందుకు బుల్డోజ్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెత్తం దెబ్బలు కొడతారు? ఇవన్నీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నిస్తారు? ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు ప్రజలు బెత్తం తీసుకొని ఇప్పుడు ఎవరిని కొట్టాలి? సుగాలి ప్రీతి మరణాన్ని ఎన్నికల్లో వాడుకొని అధికార పీఠం ఎక్కిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఈ కేసును గాలికొదిలేశారు. మొదట్లో హోంమంత్రి అనిత సుగాలి ప్రీతి తల్లిని విజయవాడకు రప్పించారు. పవన్ కళ్యాణ్ చెప్పారని, ఈ కేసును సీరియస్ గా తీసుకుంటామని హోంమంత్రి అనిత కూడా ప్రగల్భాలు పలికారు. సుగాలి ప్రీతిని హత్య చేసిన నిందితులను శిక్షిస్తామని డాంభికాలు పలికారు. తీరా చూస్తే 15 నెలలు గడిచినా సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి విచారణ చేయలేదు. పైగా సుగాలి ప్రీతి కుటుంబంపై జనసేన ఎమ్మెల్యేలు పచ్చి అబద్ధాలాడారు. సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి కూటమి ప్రభుత్వమే ఇచ్చిందంటూ మీడియా ముందే అసత్యాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వమేనని పచ్చి అబద్ధాలు పలికారు. 5 ఎకరాలు మీరు చూసుకోండి, 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు మేము ఇంప్లిమెంట్ చేసాం. వాళ్ళకి ఎకరా 2 కోట్లు అని అంటున్నారు, మరి మాకు తెలియదు. అలాగే 5 సెంట్ల భూమి కర్నూలులో ఇచ్చాం. వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి. 5 ఎకరాల భూమి ఇచ్చాం, 5 సెంట్లు స్థలం ఇచ్చాం. ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. మరోవైపు సుగాలి కేసును విచారించమని హైకోర్టులో సిబిఐ చెప్పింది కూడా ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ప్రభుత్వ హయాంలోనే. సిబిఐ చేత విచారణ జరిపించాలి లేదా సిట్ ఏర్పాటు చేయాలని సుగాలి ప్రీతి తల్లి కోరుతున్నా కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కనీసం పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్రకు సిద్ధమైతే ఇదే హోంమంత్రి పోలీసుల ద్వారా ఆ యాత్ర జరగకుండా అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తే తిరిగి సుగాలి ప్రీతి తల్లిపైనే ఎదురు దాడికి దిగారు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి అనే ఒక పాప అన్యాయంగా, అక్రమంగా ఒక ట్రైబల్ మహిళ చిన్న పాప చనిపోతే ఆ పాప మరణాన్ని రాజకీయం చేసి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఆ తల్లి మీద నువ్వు నిందలేస్తావా? నిందితుల్ని కోట్ల రూపాయలు తీసుకొని కాపాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మా పార్టీ చాలా స్పష్టంగా ఎలిగేషన్ చేస్తుంది, కావాలని నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని జనసేన పార్టీ ఆ నిందితుల్ని కాపాడుతుంది ఈరోజు అని స్పష్టమైనటువంటి ఆరోపణ జై భీమ్రావ్ భారత్ పార్టీ మీ మీద చేస్తుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి నైజం యావత్ ప్రపంచానికి తేట తెల్లవైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన డైలాగులేంటి, ఇప్పుడు చేస్తున్న సన్నాయి నొక్కులేంటని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.